And now let us discuss about structure of iron pentacarbonate. The structure explains two views. First view hybridization view, second view modern view. First view మనం ఒకసారి చూస్తే హైబ్రిడేషన్ వ్యూ బేస్ చేసుకొని ఐరన్ పెంటాకార్బోనైల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే ఐరన్ పెంటాకార్బోనైల్ అనేది కార్బోనైల్ కాంపౌండ్, దట్ ఈస్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఐరన్ అటాచ్డ్ విత్ 5 CO molecules. These 5 CO molecules are ligands. These ligands attached to central metal atom iron with coordination covalent bond. Iron యొక్క అటామిక్ నెంబర్ 26. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఆర్గాన్ 18 3d6 4s2 4p0. ఉన్స్ రూల్ని బేస్ చేసుకొని 3d6లో 6 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అయినాయి. నెక్స్ట్ 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అయినాయి. ఇప్పుడు ఓన్లీ ఐరన్ మాత్రమే సింగిల్గా ఉందన్నమాట. ఐరన్ దగ్గరికి మనం ఎవరిని పంపుతున్నాం అంటే కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ పంపుతున్నాం. ఎందుకంటే మనకి ఐరన్ పెంటాకార్బోనైల్ కాంపౌండ్ కావాలి కాబట్టి సింగిల్గా ఉన్న ఐరన్ ఆటమ్ దగ్గరికి 5 కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ని పంపుతున్నాను. ఎప్పుడైతే 5 కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ అనేవి స్ట్రాంగ్ లైగాండ్స్, ఈ స్ట్రాంగ్ లైగాండ్స్ ఐరన్ రీచ్ అవుతుంటే ఐరన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందంటే ఎగ్నెస్ట్ ఉండ్స్ రూల్ని బేస్ చేసుకొని కాకుండా ఉండ్స్ రూల్కి వ్యతిరేకంగా చేంజ్ అయిపోతుంది. ఆ చేంజ్ అయిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉందంటే ఆర్గాన్ 18 3d8 4s0 4p0. 3dలో ఉన్న 8 ఎలక్ట్రాన్స్ కూడా ఉండ్స్ రూల్ని ఫాలో అవ్వకుండా 8 కూడా ఫస్ట్ పేర్ అయిపోవడం వల్ల 3dలో 1 వేకెంట్ ఆర్బిటాలు, 4sలో ఉన్న వేకెంట్ ఆర్బిటాలు, నెక్స్ట్ 4pలో 3 వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ 5 వేకెంట్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అయ్యి DsP3 హైబ్రిడేషన్ అనే DsP3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేకెంట్ ఆర్బిటాల్స్, అన్ని వేకెంట్ ఆర్బిటాల్సే. ఈ వేకెంట్ ఆర్బిటాల్స్కి 5 CO మాలిక్యూల్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి 5 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసి రిజల్టెంట్ మనకు కావాల్సిన ఐరన్ పెంటాకార్బోనైల్ అనేది వచ్చింది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అయిపోయింది. ఫార్మేషన్ అవ్వగా అందులో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ 3dలో ఉన్న 1 వేకెంట్ ఆర్బిటాల్, దట్ ఈజ్ DsP3 హైబ్రిడ్ ఆర్బిటాలు. అందులోకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కార్బన్ మోనాక్సైడ్ డొనేట్ చేసి ఫస్ట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఫస్ట్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, ఓవరాల్గా 5 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఒకసారి మనం కాంప్లెక్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే 3d కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. ఆల్రెడీ 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి. ఆల్రెడీ 3dలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అడిషనల్గా 2 ఎలక్ట్రాన్స్ ఏమో కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఇచ్చింది. ఇక్కడ 3dలో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. 4sలో 2 ఎలక్ట్రాన్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. 4pలో ఫిల్ అవ్వాల్సిన టోటల్ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. బికాస్ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ ఫ్రమ్ 3 CO మాలిక్యూల్స్. రిజల్టెంట్ ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్లో ఎక్కడ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. అందుకోసం ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ లేకపోతే ఐరన్ పెంటాకార్బోనైల్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది జీరో. స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. స్ట్రక్చర్ ఈజ్ ట్రైగోనల్ బైపిరమిడల్ 3 CO మాలిక్యూల్స్ సేమ్ ప్లేన్ మీద ఉంటే 2 CO మాలిక్యూల్స్ ఆ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. బాండ్ యాంగిల్ 90 degrees, మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే FeCO5లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 36 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 36 ఎలక్ట్రాన్స్ అంటే 36 ఎలక్ట్రాన్స్ రీచ్ అయ్యే వరకు అది కార్బన్ మోనాక్సైడ్ నుంచి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుందని ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ డిస్కస్డ్, దట్ ఈజ్ ENA రూలు. దాన్ని బేస్ చేసుకొని 36 ఎలక్ట్రాన్స్ రీచ్ అయ్యే వరకు కూడా మన కాంపౌండ్ ఫార్మేషన్లో 5 CO మాలిక్యూల్స్తో 5 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట.
ఓకే. సెకండ్ వ్యూ దట్ ఈజ్ మోడర్న్ వ్యూ. మోడర్న్ వ్యూలో ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18, 3d6, 4s2, 4p0. అయితే ఐరన్ అనేది ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళింది. ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల ఆర్గాన్ 18, 3d6, 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఎస్లోని ఇంకొక ఎలక్ట్రాన్ అనేది 4pలోకి జంప్ అయింది. జంప్ అవగా మనకు రిజల్టెంట్ అనేది 4pలో 2 వేకెంట్ ఆర్బిటాల్స్ 1 సింగిల్ ఎలక్ట్రాన్ అనేది కనిపిస్తుంది. 4sలో 1 సింగిల్ ఎలక్ట్రాన్ అనేది కనిపిస్తుంది. అండ్ 3dకి వస్తే 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, ఒక పేరు అనేది ఉంది. అయితే 3dలో ఉన్న ఒక D, నెక్స్ట్ 4s, నెక్స్ట్ 4pలో ఉన్న 3 ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అయ్యి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి DsP3 హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ అయినాయి. DsP3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి 5 DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఈ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో వేకెంట్ ఆర్బిటాల్స్, అంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉన్నాయి. రిమైనింగ్ 3లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో సింగిల్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్తో కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ 3 సిగ్మా బాండ్స్, నెక్స్ట్ 3 5 బాండ్స్ను ఫామ్ చేసినాయి. అలాగే రిమైనింగ్ వేకెంట్ 2 DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో 2 కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేసినాయి అన్నమాట. ఓవరాల్గా మాలిక్యూల్ అనేది ట్రైగోనల్ 5 పిరమిడల్ స్ట్రక్చర్ని పొంది నెక్స్ట్ 3 పై బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. బాండ్ యాంగిల్ 90 degrees, మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 మ్యాగ్నెటిక్ మూమెంట్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వేకెంట్ ఆర్బిటాలు DsP3 వేకెంట్ ఆర్బిటాలు. DsP3 వేకెంట్ ఆర్బిటాల్కి ఫస్ట్ CO మాలిక్యూల్ ఏం చేస్తుందంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి 1 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ వేకెంట్ ఆర్బిటాల్కి అనదర్ CO మాలిక్యూల్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసి సెకండ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. అయితే థర్డ్ DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఒక సింగిల్ ఎలక్ట్రాన్కి ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ ఇస్తే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే CO మాలిక్యూల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ ఏమో ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో ఓవర్లాపింగ్ అయ్యి ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక రిమైనింగ్ సెకండ్ ఎలక్ట్రాన్ అనేది Dలో అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాల్ ఉంది. అంటే ఇది అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాలే, ఇది అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాలే, ఇది అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాలే. అన్హైబ్రిడైజ్డ్ మీన్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాలేని D ఆర్బిటాలు, అందులో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్తో ఓవర్లాపింగ్ అయ్యి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అయ్యి ఒక 5 బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇలాగ ఈ CO మాలిక్యూల్ ఒక సిగ్మా బాండ్, ఒక 5 బాండ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ CO మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఈ సింగిల్ ఎలక్ట్రాన్తో ఒక సిగ్మా బాండు, నెక్స్ట్ వన్ Dలో ఉన్న అన్హైబ్రిడైజ్డ్ P ఆర్బిటాల్తో అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాల్తో ఇంకొక 5 బాండ్ ఫామ్ చేస్తుంది. అది ఈ సిగ్మా బాండ్ ఒకటి, నెక్స్ట్ 5 బాండు ఇది. నెక్స్ట్ థర్డ్ లాస్ట్ CO మాలిక్యూల్ ఈ DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ సింగిల్ ఎలక్ట్రాను అన్హైబ్రిడైజ్డ్ D ఆర్బిటాల్తో ఒక 5 బాండ్ ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా FeCO మాలిక్యూల్లో 5 బాండ్స్, ఫస్ట్ 5 బాండు, సెకండ్ 5 బాండు అండ్ థర్డ్ 5 బాండు. ఇది FeCO5 మాలిక్యూల్ స్ట్రక్చరు. దీన్ని 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వే ఏంటంటే హైబ్రిడేషన్ కాన్సెప్టు, సెకండ్ వే ఏంటంటే మోడర్న్ కాన్సెప్ట్లో మాత్రమే మనకి 5 బాండ్స్ అనేవి కనిపిస్తాయి. మస్ట్ అండ్ షుడ్ బి మోడర్న్ కాన్సెప్ట్లో మనం 5 బాండ్స్ అనేవి స్ట్రక్చర్లో మెన్షన్ చేయాలి. హైబ్రిడేషన్ కాన్సెప్ట్లో మనం 5 బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయం డ్యూ టు అది ఓల్డ్ మోడల్. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ వెనీడియం హెక్సాకార్బనైల్ VCO6. స్ట్రక్చర్ ఆఫ్ హెక్సాకార్బనైల్ని 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వే 2 వ్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వ్యూ ఏంటంటే హైబ్రిడేషన్ వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. హైబ్రిడేషన్ వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెనీడియం అటామిక్ నెంబరు 23, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్స్ రూల్ ఫాలో అవుతుంది. అంటే ఒకసారి చూస్తే బోర్డును చూస్తే ఆర్గాన్ 18, 3d3, 4s2, 4p0 ఉన్స్ రూల్ ఫాలో అయ్యి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా జరుగుతుంది. అంటే 3dలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4sలో పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే మనకి
వెనీడియం ఎక్సా కార్బనల్ అనేది ఫామ్ అవ్వాలి. దాన్ని ఫామ్ అవ్వడం కోసం ఏం చేస్తామంటే కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే వెనీడియం రీచ్ అవుతాయి. వెనీడియం రీచ్ అవ్వడం అంటే వెనీడియం దగ్గర కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ వెళ్ళి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. అలా ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి వెనీడియంలో ఉన్న అన్పేడ్ ఎలక్ట్రాన్ వెనీడియంలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మధ్య ఎలక్ట్రాన్ రిపల్షన్ జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్ సమక్షంలో ఏమవుతుందంటే వెనీడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి చేంజ్, ఇలా ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎగ్నెస్ట్ ఉన్స్రూల్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. అందుకోసం 3d5 4s0 4p0 5 ఎలక్ట్రాన్స్ కూడా 3dలో ఫిల్ అయిపోతాయి, 3dలో ఫిల్ అవుతున్నాయి. అయితే 3dలో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్తో పాటు 3 4p వేకెంట్ ఆర్బిటాల్స్ 1 s వేకెంట్ ఆర్బిటాలు 2 3d వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ 6 వేకెంట్ ఆర్బిటాల్స్ అండర్గోయింగ్ d2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 6d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 6d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేకెంట్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా వేకెంట్ ఆర్బిటాల్సే. ఈ వేకెంట్ ఆర్బిటాల్స్కి 6 CO మాలిక్యూల్స్ 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసి 6 కోవలెంట్ బాండ్స్ని 6 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఆ బాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ CO మాలిక్యూల్ ఇలా డొనేట్ చేస్తుంది. ఫస్ట్ d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, సిక్స్త్ 1. ఓకే, ఒక్కసారి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఓకే, వెనీడియం ఎక్సా కార్బనల్లో కాంప్లెక్స్ కాంపౌండ్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఆర్గాన్ 18 3d5 ఈ 5తో పాటు ఇక్కడ కంప్లీట్గా ఇవి ఒక 4 ఎలక్ట్రాన్స్ అనేవి 3dలో అడిషనల్గా ఆక్యుపై అయినాయి. నెక్స్ట్ 4s కంప్లీట్గా ఫిల్ అయిపోయింది, 4p కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అంటే 4pలో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ కూడా 3 లైగాండ్ మాలిక్యూల్స్ దట్ ఈస్ 3 CO మాలిక్యూల్స్ నుంచి 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే కార్బనల్ కాంపౌండ్లో అంటే వెనీడియం ఎక్సా కార్బనల్ కాంపౌండ్లో 1 అన్పేర్డ్ ఆర్ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట. 1 అన్పేర్డ్ ఆర్ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. అంటే వెనీడియం ఎక్సా కార్బనల్ కాంపౌండ్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే ఆ కాంపౌండ్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎగ్జిబిట్ చేస్తుందని మనం ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అందుకోసం వెనీడియం ఎక్సా కార్బనల్ కాంపౌండ్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. అంటే వెనీడియం ఎక్సా కార్బనల్ కాంపౌండ్ని ఎక్స్టర్నల్గా ఇంకో మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్తే ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వడం కానీ రెపల్షన్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. దాన్ని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం. దీనికి ఉండే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే 1.73 బోర్ మ్యాగ్నెట్స్. ఇట్ యాక్ట్ యాజ్ ఏ పారామ్యాగ్నెట్. ఓకే, షేప్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆక్టాహెడ్రల్, బాండ్ యాంగిల్ 90 degrees. ఓకే, షేప్ ఆఫ్ ద స్ట్రక్చర్లో 4 CO మాలిక్యూల్స్ ఒక ప్లేన్లో ఉంటే 2 CO మాలిక్యూల్స్ అనేవి ఆ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. రిజల్టెంట్ ఏంటంటే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది వెనీడియం ఎక్సా కార్బనల్ అనేది గట్ చేస్తుంది. ఓకే, సెకండ్ వ్యూ మోడర్న్ వ్యూలో వెనీడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 28, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 18 3d3 4s2 4p0. అయితే వెనీడియం అనేది ఫార్మేషన్ ఆఫ్ వెనీడియం ఎక్సా కార్బనల్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు అది వెనీడియం సెంట్రల్ ఆటమ్ వెనీడియం అనేది ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విల్ బి చేంజ్ 3d3 4s1 4p1 అంటే ఆర్గాన్ 18 3d3 4s1 4p1. 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది 4pలో జంప్ అయింది. జంప్ అవగా రిజల్టెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 4pలో 2 వేకెంట్ p ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఎస్లో చూస్తే 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. 3dలో చూస్తే 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇప్పుడు డీలో ఉన్న 2 వేకెంట్ డి ఆర్బిటాల్స్ 1 s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అయ్యి d2sp3 హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ అయింది. d2sp3 హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ అయ్యి రిజల్టెంట్ ఏంటంటే 6 d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఈ 6లో 4 d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వేకెంట్ ఆర్బిటాల్స్. ఇక రిమైనింగ్ 2 అనేది సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ d2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఈ 4 వేకెంట్ డి ఆర్బిటాల్స్కి ఈ 4 వేకెంట్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి 4 CO మాలిక్యూల్స్ అనేవి 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి 4 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. రిమైనింగ్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో CO మాలిక్యూల్స్ ఒక సిగ్మా బాండు అండ్ ఒక పై బాండు ఫామ్ చేస్తాయి. ఆ ఫార్మేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈ వేకెంట్ ఆర్బిటాల్కి అంటే వేకెంట్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ CO మాలిక్యూల్ డొనేట్ చేసి 1 సిగ్మా బాండ్ ఫామ్ 1 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ వన్ అనదర్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. థర్డ్ వన్ చూస్తే ఇక్కడ మనకి 1 సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్తో CO మాలిక్యూల్లో 2 ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్ ఏమో ఆ సింగిల్ ఎలక్ట్రాన్తో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. రెండో ఎలక్ట్రాన్ అనేది అబ్జర్వ్ చేస్తే డీలో ఈ 2 ఎలక్ట్రాన్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాలేదు. ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాలేదు. హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాలని ఈ 3 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్తో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి వస్తే ఫోర్త్ వన్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్తో CO మాలిక్యూల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ ఎలక్ట్రాన్ అనేది డీలో ఉన్న అన్హైబ్రిడైజ్డ్ డి ఎలక్ట్రాన్తో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి ఒక పై బాండ్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ రిమైనింగ్ 2 వేకెంట్ D2sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ 2కి కూడా లోన్ పేర్ ఆఫ్ CO మాలిక్యూల్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి 2 సిగ్మా బాండ్ 2 కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇక మనం బాగా అబ్జర్వ్ చేస్తే కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే దట్ ఈజ్ VCO6 అంటే వెనీడియం హెక్సాకార్బోనిల్ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంది. ఎలాగంటే 3D3 ఆల్రెడీ 3D3తో పాటు CO మాలిక్యూల్స్ రావడం వల్ల ఒక 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి. ఇందులో CO మాలిక్యూల్ రావడం వల్ల ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది. CO మాలిక్యూల్ వల్ల ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చింది. ఆ నెక్స్ట్ 4Pలోకి చూస్తే ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అయినాయి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఎలక్ట్రాను బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది, ఈ ఎలక్ట్రాను బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ ఎలక్ట్రాన్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది, ఈ ఎలక్ట్రాన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ వల్ల వచ్చిన ఎలక్ట్రాన్స్. ఇక బాగా అబ్జర్వ్ చేస్తే CO6లో ఒక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉందన్నమాట. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఇది. అందుకోసం VOCO6 అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే వెనీడియం హెక్సాకార్బోనిల్ కాంపౌండ్ అనేది సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే 1.73 బోర్ మ్యాగ్నెట్స్. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమో ఆక్టాహెడ్రాలో బాండ్ యాంగిల్ 90 degrees. ఒకసారి మన స్ట్రక్చర్లో అబ్జర్వ్ చేస్తే 2 పై బాండ్స్ని మెన్షన్ చేస్తాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు 2 పై బాండ్స్ని మెన్షన్ చేస్తున్నాం, దాంతోపాటు ఇంటర్నల్గా సిగ్మా బాండ్ కూడా ఉంటుంది. సిగ్మా బాండ్ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే మీకు డబుల్ బాండ్ అపీరెన్స్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో సిగ్మా బాండ్ మెన్షన్ చేయట్లేదు. అయితే ఈ పై బాండ్తో పాటు సిగ్మా బాండ్ కూడా ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఆ సిగ్మా బాండ్ మనం ఏమంటాం అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ అంటాం. సమ్ టైమ్స్ అదే సిగ్మా బాండ్ని కోవలెంట్ బాండ్ అని కూడా అంటాం, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని. ఓకే, ఓవరాల్గా చూస్తే 4 CO మాలిక్యూల్స్ ఒక ప్లేన్ మీద ఉంటే రిమైనింగ్ CO మాలిక్యూల్స్ ఆ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉండి VOCO6 మాలిక్యూల్ అనేది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే.